నిస్సహాయ స్థితిలో ఉన్న రమాదేవి పిచ్చిదైతే కాదు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడానికి అసలు ఎవరు కారణం, ఏ పరిస్థితులు కారణం? చిన్నబ్బాయి చనిపోయాడనే కదా ఇలా అయిపోతున్నావు. అది దిగులు ఆలోచన. నిస్సహాయ స్థితిలో ఉన్న రమాదేవికి బట్టలు, ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అర్థం చేసుకోండి, ఒక ఆడపిల్లగా. బాధపడబాకు, నువ్వు అన్నం తిను ఫస్ట్. బట్టలు కూడా నాకు వద్దు, మీరు వెళ్ళండి. అభిమానంతో వేసుకో రమాదేవి అంటే వేసుకుంటే వెళ్ళండి. వేసుకో రమాదేవి, నువ్వు అనుకున్నవి జరగాలి. చిన్న కొడుకు మరణం వెనక ఉన్న రహస్యం ఏంటి? పదే పదే ఆ డాక్టర్నే ఎందుకు కలవరిస్తుంది? నీ కొడుకు వస్తున్నాడు. ఎవరు వచ్చినా కూడా నేను వెళ్ళను మేడం. మరి ఎవరు రావాలి? ఇదేంటి సార్ రావాలి? సార్ ఎవరో చెప్పండి అయ్యా, లేదా నన్నే ఆ సార్ దగ్గర తీసుకెళ్ళండి. సార్తో సార్ వాళ్ళ వైఫ్తో నేను మాట్లాడతాను. ఇస్తాను, చెప్తాను రా. 868662 డాక్టర్ మనోజ్ కుమార్ సార్ గారు. 8622. సార్ మీరంటే ఇక్కడ వాళ్ళు కాబట్టి ఇచ్చాను సార్ నేను. రమాదేవి ఎక్కడికి వెళ్ళదని చెప్పండి సార్. ఏ సంవత్సరంలో పనిచేసావు ఆయన దగ్గర? సార్ ఇప్పుడు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు 1 ఇయర్ ఏమో పని చేశాను మేడం. డబ్బులు ఇచ్చాడా? అవన్నీ పాయింట్స్ కాదు, డబ్బులు కాదు ఇక్కడ సమస్య. లాస్ట్ 7 months నుంచి తను ఇక్కడే ఉంది. ప్రాబ్లం అయితే ఎవరికి ఏం ప్రాబ్లం చేయదు, కానీ ఫుడ్ ఇస్తే ఫుడ్ తీసుకోదు, ఏదో మనీ అడుగుద్ది. సరే ఎందుకు ఉంటున్నావు అంటే ఎవరితో మాట్లాడదు. మళ్ళీ ఏ డాక్టర్ మనోజ్ అంటుంది. ఎవరు ఆ డాక్టర్? అంతకుముందు ఉన్నారంట మేడం ఇక్కడ హాస్పిటల్లో. సో తను ఇంట్లో వర్క్ చేశాను, నాకు 1 year వర్క్ చేశాను. ఆ సార్ నాకు బాగా తెలుసు. నేను ఆ సార్ వస్తే ఆ సార్తోనే మాట్లాడాలి, నేను ఆయనతో కొన్ని పనులు ఉన్నాయి అవి చేయించుకోవాలి, అప్పుడు కానీ నేను పోను. నాకు ఫ్యామిలీ కూడా వద్దు, నాకు 17 ఏళ్ళ కిందట అది అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. నా కొడుకు కూడా నాకు వద్దని చెప్పి అదే పనికి ఇక్కడే కూర్చోంది తను. ఏమన్నా అంటే మనోజ్ సార్ రావాలా, మనోజ్ కుమార్తోనే మాట్లాడాలా అంటది. ఆ సార్ ఎవరో తెలీదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏమన్నా అంటే కార్లో వస్తాడు, నన్ను చూసి ఆపుతాడు. చెప్పిందా మీకు? ఏ రోజు ఎవరితో ఏం చెప్పదు మేడం. ఆ సార్ రావాలా, వాళ్ళ వైఫ్కి ఆయనతోనే మాట్లాడుతుందంట, ఇంకెవరితో మాట్లాడదంట. ఏదో పనులు ఉన్నాయంటే చేయించుకోవాలంట, ఇదే చెప్తుంది ఫస్ట్ నుంచి. భర్త వదిలేసాడు, వేరే పెళ్లి చేసుకుంది భర్త. అప్పటి నుంచి ఏంటంటే పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని ఆపుతుంది. 500 300 అంతే, డబ్బులు ఇస్తే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోడు. నువ్వు ఎంత థమ్స్అప్ తెచ్చిచ్చినా, నువ్వు ఎంత కేజీ స్పీడ్ తెచ్చిచ్చినా తినదు, ఆడ పడేస్తుంది కారులో. 6 నెలల నుంచి, గత 6 నెలల నుంచి ఆమె ఇక్కడ ఉంటుందంట. 6 నెలలు కాదమ్మా తల్లి, 3 సంవత్సరాల నుంచి ఏడా ఉంది. లేదు మంచి సారు.